విశాఖ జిల్లా పెందుర్తిలోని సన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ కాలేజ్లో నిజాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కనీస వసతులు కల్పించడం లేదంటూ విద్యార్థులు కన్నీటి పర్యంతమయ్యారని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మోహన్ అన్నారు. విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేని కాలేజీలను రద్దు చేయాలన్నారు. ప్రభుత్వం నియమించిన ఫీజుల కంటే అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఉత్తీర్ణులై బయటకు వెళ్లిన విద్యార్థుల నుండి సర్టిఫికెట్ల కోసం వేల రూపాయలు డిమాండ్ చేస్తున్నారని విమర్శించారు. కాలేజ్ యాజమాన్యంపై సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఫ్యాకల్టీ లేదు, ఇద్దరు ముగ్గురు తప్ప ఇంకెవరు లేదు. ఆ ఇద్దరు ముగ్గురు అన్ని వాష్రూమ్స్ అయితే మరీ ఏం బాగోదు. ఇంత మందికి 150 మందికి ఓన్లీ 2 వాష్రూమ్, గర్ల్స్ వాష్రూమ్ లో మా గర్ల్స్ టాపిక్ తప్ప 2 వాష్రూమ్ 150. మేము వాష్రూమ్ బాగోక తెల్లారి నుంచి అలా వాష్రూమ్ యూజ్ ఎవరింటికి వెళ్ళాకే అలా అయితే ఇంకా అలా వచ్చే కొత్తలు తెచ్చుకోలేక అదే బాధపడ వాటర్ తాగడం భయం. ఎక్కడ వాష్రూమ్ కి ఇబ్బంది పడతామని ఇక్కడ ఏముందంటే మెయింటైన్ బై గంగినేని ఎడ్యుకేషనల్ సొసైటీ అని ఉంది విశాఖపట్నం. అంతే, ఇంకేం లేదు ఇందులో. ఇది గవర్నమెంట్ దా ఏమో మాకు కూడా తెలియదు. కౌన్సిల్ లో వచ్చింది, నేను జాయిన్ అయ్యాను. మేము క్వశ్చన్ చేస్తే ఇంకా మా మీద రివర్స్ ఏదైనా అంటే మీకు అటెండెన్స్ లేదు, ఫీజు కట్టలేదు, బస్సు స్టాంపులు కూడా మాకు అమౌంట్ పెట్టుకొని మేము అంతంత దూరం నుంచి వస్తున్నాం. బస్ పాస్ గురించి స్టాంప్ గురించి అడిగితే సీక్రెట్ గా మేము వెళ్ళి చెప్పి ఈ అమ్మాయికి అలాగే వేయించాం. మేము ఎలాగంటే ఈ అమ్మాయి చెప్పి వేయట్లేదు, ఫ్యాకల్టీ లేదు, అంత దూరం ఛార్జీలు పెట్టుకుని ఏమొస్తాం. 150 అవుతుంది, 1 డే 150. రోజుకి 200 ఖర్చు పెట్టుకుని వస్తాం. బస్ పాస్ స్టాంప్